ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మరో 4 రోజుల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ మూడ్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ప్రజా నాడి ఏ రకంగా ఉంది, ప్రజలు అసలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ శాసనసభ్యులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అన్న నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఈసారి ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? 6 రోజులకు 13th నాడు పోలింగ్, 11th నాడు క్యాంపెయిన్ క్లోజ్ 5 o'clock, బట్ 13th అంటే 6 days, ఇలా 7th కదా. 6 రోజుల తర్వాత పోలింగ్, కౌంటింగ్ June 4th. ప్రజల నాడి అయితే కూటమి వైపు ఉంది. ఓకే, స్పష్టంగా ఏమాత్రం అనుమానం లేదు. అంటే నేను ఒక్కనే కాదు, నేను 1 year బ్యాక్ చెప్పిన వేరే సంగతి అనుకోండి. బీజేపీతో అలయన్స్ అవుతుందని కూడా చెప్పాను. గుంటూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను, అవును సార్, తిరుపతిలో చేశాను, విజయవాడలో చేశాను. ఈవెన్ వెస్ట్ గోదావరి వసంత్ గారు చనిపోయి ఇప్పుడు 13-14 months అయింది. పోయినప్పుడు స్వీప్ చేస్తే తాడేపల్లిగూడెం డిపాజిట్ పోతుందని చెప్పాను ఒక సోషల్ మీడియాకి వచ్చి. అక్కడ ప్రజల నాడి తెలుసుకొని కొన్ని 100 మందితో మాట్లాడి మళ్ళీ 1 year ఫంక్షన్ పోయాను. అదే తాడేపల్లిగూడెం, ఏది వట్టి వసంత్ గారు వాళ్ళ తండ్రిది మళ్ళీ పోయాను. ఒక 2 నెలల గ్యాప్ తోటి వాళ్ళ తండ్రి చనిపోయాడు, అది కూడా వెళ్ళి వచ్చాను. సో నేను మెయిన్ బాగా ఫీడ్బ్యాక్, నాకు అన్ని పార్టీలో మిత్రులు ఉంటారు, అన్ని ప్రాంతాల్లో, పాత తరము కొత్త తరము యువకులంతా టచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ట్రైన్లో పోయినా, బస్సులో పోయినా, ఫంక్షన్లో పోయినా నేను ఏదైతుందో ఇది నాకు అలవాటు. విద్యార్థి దశ నుంచి దాదాపు 1969 తెలంగాణ ఉద్యమం, అప్పటికి నేను 20 సంవత్సరాలు. ఇప్పుడు సర్వేలు అంటున్నారు అనుకోండి, ఇది ఒక గూఢాచారి నిఘా లెక్క, ఇంటెలిజెన్స్ లెక్క. నేను ఐడెంటిటీ లేనప్పుడు అడిగి నా వెంబడి 2-3 చాలా ఇవాళ ప్రముఖ నాయకులై బతుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకున్నారు 85-86 ఏళ్ళు. వాళ్ళ బంధువులు వాళ్ళ కాంటాక్ట్ చేసినప్పుడు మేము ఏ పద్ధతిలో ఒపీనియన్ ఎట్లా తీసుకుంటుంటివి, వితౌట్ జెండా వెహికల్ తోటి పోయి తెలంగాణ ఉద్యమం, టీపీఎస్ ఎలక్షన్, పార్లమెంట్ కానీ, అట్లే ఉప ఎన్నిక ఆఫ్ 74 కేవీ కిషన్ రావు గారు, జేవి నరసింహారావు డిప్యూటీ సీఎం చనిపోతే ఉప ఎన్నికల్లో వాళ్ళ బావమరిది గారు బతుకున్నారు ఇప్పుడు, నరసింహారావు గారు అని, చొక్కరావు గారి బావమరిది. పి నరసింహారావు గారు అని అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే. ఓకే, 72లో రాజేశ్వరరావు గారికి టికెట్ ఇచ్చి పివి బంధువుకి ఇచ్చి ఆయనకి ఇవ్వలే. తర్వాత ఆర్టీసీ చైర్మన్ వెంగళరావు గారు చేశారు, అతను ఇప్పుడు నరసింహారావు గారు చనిపోయారు. నేను కూడా ఆయన ఆర్టీసీ చైర్మన్, సత్యనారాయణ, మా జిల్లా నుంచి ముగ్గురమైన. ఏ విధంగా ఒపీనియన్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు అది ఫైనల్ ఏమంటారు దీన్ని, ఒక పేడ్ అంటే ఏదైతుందో పీకే లెక్క తయారైంది. ఇవి మాకు విద్యార్థి దశ నుంచి అలవాటు. ఓకే, సో మీరు అసలు అదే పద్ధతిలో ఇప్పుడు పలు సర్వేలను క్రాస్ చెక్ చేసుకున్నా సార్. నెంబర్ ఆఫ్ రాష్ట్రంలో, కేంద్రం కానీ, దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, ఆ సంస్థలు నడిపే వాళ్ళతో కానీ, పేరు చెప్పదలుచుకోలేదు, స్థానికంగా ఢిల్లీ లెవెల్లో. నేను ఢిల్లీ రేపు కూడా పోతున్నాను. వాళ్ళ టీం దాంట్లో ఉన్న బాగా ఒక పెద్ద నేషనల్ సర్వే దాంట్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. రేపు ఒక 1 hour నాకు టైం ఇచ్చాడు. మధ్యాహ్నం నేను రాత్రి సాయంత్రం ఏదైతుందో 5 నుంచి 6, 5 to 6 ఇన్ ఢిల్లీ. పొద్దున పోయి ఎల్లుండి మళ్ళీ నేను విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి. ఏ యాంగిల్ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఈరోజు 2 సార్లు ప్రధాని అయ్యాడు మోడీ గారు. షా గారికి ఓన్ పీకే లెక్క ఒక సర్వే టీం, పర్ఫెక్ట్ టీం ఉంది. కొన్ని వేల మంది పనిచేస్తున్నారు దేశమంతా. ఆర్ఎస్ఎస్ వింగ్ ఉంది, ఏబీ ఉంది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ, గవర్నమెంట్ ఇంటెలిజెన్సీ ఉన్నది. పలు ఏ సర్వేలైనా వాళ్ళ దగ్గర తెప్పించగల శక్తి సామర్థ్యాలు ఉన్నది. వాళ్ళు ఈ 5 సంవత్సరాలు అన్ని ఇష్యూలు, ఎవ్రీ కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిండు. చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మత కలహాలు గుజరాత్లో అయినప్పుడు విమర్శించాడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 98లో వ్యతిరేకించి పార్లమెంట్ ఎన్నికల్లో నేను మస్జిదులు కూలగొడతా ఉంటే బీజేపీ నేను కడుతున్నా అని చెప్పి ఎన్నికల ఓట్ల కోసం, సెక్యులర్ ఓట్ల కోసం ప్రతి మీటింగ్లో చెప్పి ఎన్నికలైన వెంటనే బీజేపీతో జతకట్టిండు 99లో. మీకు గుర్తుంది కదా. మళ్ళీ 2004 బ్రేక్ అయ్యిండు. మళ్ళీ మోడీ గారితో జతకట్టిండు 14లో, మళ్ళీ బ్రేక్ అయ్యిండు. ఇవన్నీ ఉండి కూడా మోడీ గారు మనసులో పెట్టుకోకుండా
ఆయన కలవడం కానీ ఈయన ఇన్నిసార్లు 3 సార్లు బ్రేక్ అయిన చంద్రబాబు గారు ఎందుకు పోయారు? ఆయన పోలే స్వయంగా. ఈసారి బీజేపీ నాయకత్వం అతన్ని పిలిపించుకుంది. సర్వేలన్నీ చూసిన తర్వాత చంద్రబాబు మనం లేకున్నా ఎన్నిక కావడం ఖాయము, పవన్ కళ్యాణ్ మనతో ఉన్నాడు కానీ అతనితో కలవడం ఖాయం. ఎప్పుడైతే జైలుకు పోయిండో అప్పుడే డిక్లేర్ చేసాడు ఐఎమ్ విత్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం గద్దెదించవలసిందే. దీనికి నేను చంద్రబాబు గారికి ఓపెన్ సపోర్ట్, ఎవరు వచ్చినా రాకున్నా బీజేపీని ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. వాళ్ళు పిలిపించుకొని ఈరోజు అలయన్స్ అయిందంటే మీకంటే మాకంటే మేధావులు అంటే తలలు పండిన వాళ్ళు రాజకీయాల్లో. ఎగ్జాక్ట్లీ 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా ఒకసారి అయిపోయి. ఎక్కడ మన గుజరాత్లో 3 or 4 అంత అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ తోటి నేను మెమొరీ పోయింది కొంచెము. సో ఈరోజు 10 ఏళ్ళు దిగ్విజయంగా ప్రధానిగా 3వ సారి గెలవబోతున్నాడు. చంద్రబాబుతో కలిసే అవసరం ఏంది? పోనీ చంద్రబాబు సపరేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు బీజేపీతో కలిసి రాకపోతే ఎవరితో కలిసి వస్తాడు? జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచిన. ఇప్పుడు జగన్ 3 సీట్లు గెలిచాడు. ఎవరు? చంద్రబాబు గారు. ఎప్పుడన్నా ఎన్నికలు అయిన తర్వాత డిఫర్ అయినా కూడా 19 తర్వాత ఎప్పుడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది కదా, అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు కదా, అన్ని ఇష్యూలో బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది కదా. అవసరమే లేదు. మరి ఇవన్నీ చూసిన తర్వాత గెలవడం ఖాయము. మనం అక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్ర తెలంగాణలో ఉంది వాళ్ళకు నాయకత్వం, ఆంధ్రలో లేదు, జీరో. కాంగ్రెస్ జీరో. ఎందుకైందంటే బికాస్ ఆఫ్ ఆ విభజన. తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండి ప్రధాని కాకముందు తిరుపతిలో ఏం మాట్లాడిండో అవన్నీ మళ్ళీ చెప్పడం బాగుండదు. పిల్లని జన్మనిచ్చింది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటారు కదా, ఆ పద్ధతి ఏదో అన్నాడు. అది వాడు తిరుపతిలో అన్నాడు. రాజధాని భూమి పూజకు వచ్చి కూడా ₹1 సాయం చేయలేదు. మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ₹1 ఏదో కొన్ని ఫండ్స్ అంటే అది ఆటోమేటిక్గా అది కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇచ్చింది అనుకోండి. తో ఈరోజు ఏంటంటే దీంట్లో మనం భాగస్వామ్యం కావాలా. 3-4 ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రివర్గం. రేపు రాబోయే రోజులో ఒక దస్తేస్తుండు కర్చీఫ్. ఓకే, మేము రేపు స్వతంత్రంగానా, రేపు పవన్ కళ్యాణ్ తోట. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఏజ్ అయిపోయింది, ఒక 5 ఏళ్ళే కదా. చంద్రబాబు గారు, లోకేష్ కూడా కెపాసిటీ వచ్చింది జగన్ గారు లెక్క. కానీ చెప్పలేము 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న హామీలు మనం అమలు చేయకపోతే, మొన్న 19లో ఎలాగైతే ఓడిపోయారో, ఇచ్చిన హామీలు ఏదైతే అమలు పరచలేదో, ఇప్పుడు ఇచ్చేది కూడా చంద్రబాబు గారు అధికారం రావడం ఖాయం. ఆయన ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన ప్రామిసెస్ దే కాంట్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదే ఉన్న వాటినే ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాము. ఇంకా కొత్త దానికి డబ్బులు చేసి 5,000లో నువ్వు గ్రామ సచివాలయంకు 10,000 ఇచ్చుడు, పెన్షన్ 2,000 నుంచి 2,750 నుంచి 4,000 ఎక్కడి నుంచి ఇస్తామన్నా? ఏది ఏమైనా అతను చేసింది ఒకటి ఫ్యామిలీ కుటుంబ పరంగా, ఒకటి షర్మిలి గారిని దూరం చేసుకోవడము, ఒకటి తల్లిని, ఒకటి వివేక్ గారి మర్డర్ వాళ్ళ బాబాయ్. అది రానున్న ఎన్నికల మీద ఖచ్చితంగా ప్రభావం. ఖచ్చితంగా సార్, ఈ రోజు షర్మిలి గారికి, సునీత గారికి లాభం జరగకపోవచ్చు, దాంట్లో రాజకీయంగా కాంగ్రెస్కి జరగకపోవచ్చు. ఆమె ఒక అటాక్ తోటి ఇప్పటి వరకు ఒక జవాబు సజ్జల గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ పార్టీ మంత్రులు కానీ, ఆయన కానీ ఒక్కదానికి జవాబు ఇస్తలేదు. సింగిల్ కాన్సర్ ఇస్తలేదు. నువ్వు సిబిఐ అన్నావు కదా, నీ సాక్షి టీవీ, సాక్షి పేపర్ గుండెపోటు అన్నది కదా. ఎందుకు ఇది? ఒక హంతకుడు సార్, ఒక ఆరోపణ వస్తేనే మంత్రులుగా దిగిపోయారు. జనార్దన్ రెడ్డి ఓన్లీ కోర్టు రిమార్క్ చేస్తేనే కదా మెడికల్ కాలేజ్. మతకాలాలు అయితేనే చెన్నారెడ్డి దిగిపోయాడు కదా. చిన్న ఆరోపణ వస్తే కోనేరు రంగారావు దిగిపోయాడు కదా. బాపిరాజు దేవాదాయాలు వస్తే దిగిపోయాడు కదా. అంతులే పోయాడు కదా. ఇట్లా ఎంతమంది పోయారు సార్ ఈ దేశంలో చీఫ్ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు. అటువంటిది ఇది క్లియర్ కట్ ఏటునా ఏమైనా ఉన్నాడు కదా, ఏటునా ఉన్నారు కదా, ఎవరు? అవినాష్ రెడ్డి. అటువంటి ఒక నిందితుడిని ఏదైతుందో నువ్వు మళ్ళీ ఎండాప్ చేసి కాంటెస్ట్ పెడుతున్నావు అంటే ఆమె అడుగుతుంది కదా, దానికి జవాబు చెప్పాలి కదా. సో కడప జిల్లా వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరి ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద బలంగా పడబోతుంది అంటారా? ఖచ్చితంగా. అది ఒకటే కాదు, ఇక 2 లక్షల దాదాపు 60,000 కోట్ల రూపాయల ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ సంక్షేమము, అభివృద్ధి అనేది ప్యారలల్గా నడపాలి. అవును.
రాజధాని డిసైడ్ కాలే. ఏదో సౌత్ ఆఫ్రికా అన్నాడు. ఈ భారతదేశంలో మహారాష్ట్రలో నాగ్పూర్ అండ్ బాంబేలో సెషన్ నడుస్తుంది కదా సార్. నాగ్పూర్ రెండో రాజధాని అన్నారా? కోర్టులు 3 ఉన్నాయి కదా, యూపీలో ఉన్నాయి కదా, కాశ్మీర్లో 2 జాగాల్లో సెషన్ నడుస్తుంది కదా, కర్ణాటకలో నడుస్తుంది కదా. వింటరా మనుషునా మెయిన్ బడ్జెట్ సెషన్ మెయిన్ ప్లేస్లో బాంబేలో కానీ, తర్వాత దీని పేరేంటి మన ఇక్కడ మన బెంగళూరు కానీ. బట్ ఇంకోటి నడుస్తుంది కదా, రాజధాని అని లేదే, కోర్టుల కాడ న్యాయ రాజధాని అని లేదే. మరి చేసినా డిసైడ్ చేయలే. ఒక్క కొత్త రోడ్ కనెక్టివిటీ రాలే, ఒక్క కొత్త పరిశ్రమ రాలే, ఉద్యోగాలు రాలే. గ్రామ సచివాలయం 4 లక్షల చిల్లర ఏదో ఇచ్చాడని చెప్తున్నాడు. ఎంత ఇచ్చిందన్నాయా? సిగ్గుందా మీకు? మినిమం వేజ్ ఎంతనే ఈరోజు భారతదేశంలో? 270 రూపాయలు, 280 రూపాయలు, 8,000 రూపాయలు పర్ మంత్కి ఇవ్వాలి. ఇదే మినిమం వేజ్. నువ్వు ఎంత ఇస్తున్నావా? 5,000 రూపాయలు. 24 గంటలు చాకరీ చేయించుకుంటున్నావు వాలంటీర్కు. ఇప్పుడేమంటున్నావు? మరి 10,000 ఇస్తా అంటున్నావు. ఇప్పుడు రాసిన పెట్టు మరి పర్మనెంట్ అంటున్నాడు. ఈయన 10,000 అంటున్నాడు చంద్రబాబు. ఇవన్నీ ఏదైతుందో ఏదైతుందో ఫుల్ కరప్షన్ సార్. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు రాష్ట్రాలు ఏలించినాయి, దేశం ఏలించినాయి. అరే బ్రాండ్ లిక్కర్ దేశమంతా పీటర్స్ కార్డ్ ఎక్కడైనా దొరుకుతుంది, మ్యాక్డేల్ ఎక్కడ దొరుకుతుంది, 100 పేపర్స్ ఎక్కడ దొరుకుతుంది, శివాస్ రీగల్ ఎక్కడైనా దొరుకుతుంది ఈ బ్రాండ్స్ అని. అటువంటిది ఒక కొత్త బ్రాండ్ను లోకల్ డిస్టిలరీకి తయారు చేసి లేబుల్ వేసుకుంటా బూమ్ బూమ్ స్పెషల్ స్టార్టర్స్ అన్ని ఏదైతుందో అల్కాల రంగు పోతుడు లేబుల్ అంతా ఆయనదే సార్. క్యాష్ బిజినెస్ ఏంటి సార్? గవర్నమెంట్ రిటైల్ కూడా నడుపుతున్నది. ఏం చెప్పిండు ఎన్నికల్లో? విడతల వారీగా మద్య నిషేధం అమలు చేస్తా. నేను వచ్చే ఎన్నికల్లో 5 సంవత్సరాల తర్వాత పూర్తి మద్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అంటుండు. సిగ్గు లేదా నీకు? ఇన్కమ్ ఎంత అయింది? 35,000 కోట్లు ఎంత అయింది అనుకుంటా ఎయిర్కు. తర్వాత ఎక్కడ లేని బ్రాండ్లు, దానివల్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఇప్పుడు ఒరిజినల్ లిక్కర్ స్టార్ట్ చేసిన ఒక 1.5 year నుంచి, అంటే 2 ఉన్నాయి ప్యారలల్గా ఉంటే, ఏదైతే వాడు ఒరిజినల్ లిక్కర్ ఈ బ్రాండ్ తాగితే వానికి నిషా వస్తలేదు. అదే క్లోరోఫామ్ అవి కలుపుతారు కదా, ఇంతకుముందు తెలంగాణలో కలుపుతారు కదా, ఏది ఎంటైర్ కంట్రీలో చేతులు వంతున్నాయి అన్నట్టు. అది తాగుతేనే వాడు సెట్ రైట్. అంటే జే బ్రాండ్స్ ఉన్నటువంటి మత్తులో దాంట్లో మత్తు పదార్థం కలుపుతారు. దానివల్ల హెల్త్ ఇంజ్యూర్ అవుతారు, పిచ్చోళ్ళు అవుతారు, వణుకుడు రోగం వస్తుంది పొద్దుగాలనే స్టార్ట్ చేయకపోతే. బ్రష్ బదులు అదే స్టార్ట్ చేస్తారు, తర్వాతనే బ్రష్ చేస్తారు. తో ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ చుట్టుకొచ్చినాయి. ఇక ఇసుక, ఇష్టమున్న దోపిడి, మట్టి, లిక్కర్. ఇలా ఇండ్ల సైట్లు ఇచ్చింది కదా, మొత్తం అక్కడ ఉండే ప్రజాప్రతినిధులే కొన్నారు భూమి, కొని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చారు. 10 లక్షలు కొన్నారు అనుకోండి, గవర్నమెంట్కి ఎకరానికి 60 లక్షలు. తో వై నాట్ 175 అంటుండు. 175 అయితే రజనీ గుంటూరుకి ఎందుకు తెచ్చాడు? ఎంపీలందరూ ఎందుకు ఉరికిపోయారు టికెట్ ఇస్తారు? ఒక దాదాపు 30 మందిని మార్చిండు కదా. అవును. ఇలా ఒక మంత్రి ఆదిమూలం సురేష్, ఆయన పేరేంటి అన్న, వెస్ట్ గోదావరిలో 2014లో ఒక నియోజకవర్గం, 2019లో ఒకటి, ఇప్పుడు 23వ నియోజకవర్గం పోతున్నాడు. వై నాట్ 175? వై నాట్ రజనీ ఇక్కడ నుంచి చిలకలూరు పట్టుకెళ్ళి గుంటూరుకి ఎందుకు వచ్చిందన్న? 40కు పైగా ఎమ్మెల్యేలను మార్పిడి చేశాడు. అసలు భాస్కర్ రెడ్డి ఎవరు? ఆయన కంట్రిబ్యూషన్ ఏంది? ఆయన పొలిటికల్ హిస్టరీ ఏంది? ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు లోక్సభ మట్టి మీద 100 కోట్లు సంపాదించిందండి. మట్టి మీద 100 కోట్లు. ఇలా ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ఫైనాన్షియల్ ఉన్నోళ్ళను ఒక 140 కోట్లు డిపాజిట్ చేయించిండు. ఎమ్మెల్యేలు ఫైనాన్షియల్ వాళ్ళు 20 కోట్లు డిపాజిట్ చేయించిండు. అంటే టికెట్ను అమ్ముకోలే. ఆ 20 ఈ లోక్సభ 20 సభ్యుని 7 × 20 140 అవుతుంది. ఈ 40 ఆయన ఒక 10 కలిపి 50 కోట్లు ఒక టీంని ఇచ్చి పంపుతున్నాడు. ఓకే. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారు, ఓడిపోతా అంటే డబ్బులు ఖర్చు. ఆయనకు తెలుసు, ఆయనకు సర్వేలు తెలుసు, రిపోర్ట్ తెలుసు, స్టేట్ ఇంటెలిజెన్స్ అంత అవగాహన. వీళ్ళు ఈ డబ్బులు మిగిలించుకుంటారు అనేది అవుతుందో ఒక నియోజకవర్గానికి. నిజంగానే నీ నవరత్నాలు నువ్వు ఓటు ఏదైతుందో అడుగుతా అంటే, ఎందుకు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? నా పనిని చూసి ఓటు ఏమంటున్నావు కదా. ఇంట్లో ఉండి ఇంతకుముందు పరదాలు కట్టుకున్నావు కదా. అదే నీ సాక్షిలో టీవీ నువ్వు వాటికే ఇంటర్వ్యూ వాళ్ళు చూసి ఓట్లేస్తారు కదా. జనాలు ఎందుకు తిరుగుతున్నావు? అంటే ఓటమి భయంతోనే 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారంటారా జగన్మోహన్ రెడ్డి? అంతే కదా. పోనీ నీకు ఓటమి వై నాట్ 175 వస్తాయి అన్నప్పుడు ఈ అభ్యర్థులు ఎందుకు చేంజ్ చేసిండు? ఎగ్జాక్ట్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు, లోకల్గా
ఆ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే నేను అభ్యర్థులను మార్చాల్సిన వచ్చింది అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అది కరెక్టే అన్న. వై నాట్ 175 అయినప్పుడు అభ్యర్థుల మీద వ్యతిరేకత పోయి చిలకలూరుపేటకెళ్ళి గుంటూరుకి ఎందుకు తెచ్చినావు అన్న? రజనీ గారిని ఎందుకు తెచ్చినాడు? నేను ఇది ప్రకాశం జిల్లాలో ఒకటే జిల్లా మార్చిండు. భాస్కర్ రెడ్డిని ఎక్కడి నుంచి చంద్రగిరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అక్కడ సుపుత్రునికి ఇచ్చిండు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించిండు. పూజలు పునస్కారాలకు మీకు తెలుసు కదా, ఉగాదిలకు పచ్చళ్ళకు ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఆయన కోసం. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసం. అంటే ఆయన లెక్క అకౌంట్ ఇస్తాడు భాస్కర్ రెడ్డి. 100 వచ్చినాయి, ఆయన 80 జగన్మోహన్ రెడ్డి గారికి కప్పం కట్టాలి, 20% ఈయనకు. ఓకే, ఎవరికి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఇటువంటి వాళ్ళు కొందరిని పెంచి ఆయన ఈరోజు మాగుంట నీ బాబాయిని కాదని 2014 గెలిచిన 19లో కాదని టికెట్ ఇచ్చినావు కదా మాగుంట గారికి. మళ్ళీ ఎందుకు ఆయన నువ్వు డిపాజిట్ అడిగినావు? ప్రభాకర్ రెడ్డి 2 సంవత్సరాల రాజ్యసభను వదులుకున్నాడు కదా సార్, సాధువు కదా సార్. ఇప్పుడు ఒక ఎంపీ టికెట్ నువ్వు పోటీ చేయమంటున్నావు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆయన కూడా ఛాయిస్ ఉంటుంది కదా, నా కాంబినేషన్ ఉంటుంది కదా. ఆయన ఛాయిస్ కదా, ఆయనకు తెలియకుండా నువ్వు 100 కోట్లు డిపాజిట్ చేయాలి. నీ పార్టీ నువ్వు అధికారం రాకముందు ఖర్చు పెట్టారు, రాజ్యసభ వచ్చినా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఆయనకు శత్రువులను తీసుకొచ్చి ఆయన అంటే హేట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యేలను డిసైడ్ చేస్తే కనీసం డిస్కస్ చేయాలి కదా. ఈరోజు చెల్లి ఇష్యూలో మన ఏది బయటకు వచ్చాడు అంటే నేను ముఖ్యమంత్రి అయింది కుటుంబ సంక్షేమం కోసం కాదు అంటే ఆమె ఏదో పైరవీలకు వచ్చిందని ఆయన చెంచాలు కొంత చెప్పిన అనుకోండి ఇంటర్వ్యూలో. బ్రోకర్లు, చెంచాలు, రాజకీయ అవగాహన లేనోడు, గ్రామ స్థాయిలో సర్పంచ్ కానోడు, వార్డు మెంబర్ కానోడు, పేర్లు చెప్పదలుచుకోలేదు, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ కిత్ అండ్ కిత్. కుటుంబం అంటే ఎవరో బంధువులు కాదు, దూర బంధువులు కాదు, వాళ్ళ తాతనా ముత్తాతనా లేకపోతే వాళ్ళ అన్ననా తమ్ముడా అత్తనా మీనత్తనా మేనమావ పేర్లు చెప్పదలుచుకోలేదు. గంటలు చూపెడుతున్నారు, సాక్షిలో బాక్స్ ఐటమ్స్ వేస్తున్నారు. వాళ్ళు పైరవీలు అడిగిందా? పోనీ నువ్వేం చేసినావా? కుటుంబం కోసం కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు 2004 వరకు నీ పరిస్థితి ఏంది? ఆర్థిక పరిస్థితి. సాక్షి ఎప్పుడు పెట్టినావు? సాక్షి పేపర్ ఎప్పుడు పెట్టినావు? టీవీ ఎప్పుడు పెట్టినావు? 2004 తర్వాతనే కదా. అవును. సిమెంట్ కంపెనీ ఎప్పుడు పెట్టినావు? తర్వాతనే కదా. నీ సామ్రాజ్యం అంతా ఈ అల్లిబిల్లి కంపెనీలు పెట్టింది అప్పుడు, దాని తర్వాతనే. దానికంటే ముందు ఒక పవర్ ప్రాజెక్ట్ కదా ఇది కర్ణాటకలో, అంతే కదా. మీ నాయన సబ్ కాంట్రాక్ట్ చేసిండు కదా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరనే. తేరీలో పోయి చేసిండు కదా యూపీలో, కర్ణాటకలో చేసిండు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు? ఈ ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముఖ్యమంత్రి కాకముందు బెంగళూరులో ప్యాలెస్ లేదు కదా నీకు. ఓ ల్యాండ్ కొన్నావు 5 ఎకరాలు 6 ఎకరాలు. ప్యాలెస్లు అయితే కట్టలే కదా, హెలిప్యాడ్లు అయితే పెట్టుకోలే కదా. కంపౌండ్ ఒక గోల్కొండ కోట లెక్క, రెడ్ ఫోర్ట్ లెక్క అయితే కట్టలేదా నువ్వు బెంగళూరులో? ఇక్కడ ఎంత చూసింది కదా మీరు. ఎప్పుడైంది లోటస్ పాండ్? ఎప్పుడు 2004 తర్వాతనే కదా. అది ఎంత ఒక చైనా వాళ్ళ లెక్క. దాని బెడ్రూమ్లో ఎంత ఉన్నాయి అది అవన్నీ చెప్పదలుచు అవసరం లేదు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? నీవు పైరవ్ చేస్తానే కదా నీ నాయనని అడ్డు పెట్టుకుంటాను. రైట్, ఓకే. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ బాబాయిని రాజీనామాకు ఒత్తిడి చేసినావు కదా. ఢిల్లీకి పోయి రాజీనామా చేస్తా అంటే సోనియా గాంధీ గారు ఒప్పుకోలే కదా. నథింగ్ డూయింగ్, యూ షుడ్ నాట్ రిజైన్. ఇప్పుడు రిజైన్ చేసినా కూడా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద టికెట్ టు ద జగన్మోహన్ రెడ్డి ఆర్ ఎనీ రిలేటివ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పింది. వివేకం గారిని సోనియా గాంధీ గారు పిలిపించుకొని చెప్పింది. రాజీనామా వెనుక తగ్గింది కదా. పోనీ 2009లో నువ్వెందుకు వచ్చినావా? మీ నాయన ఉంటే నువ్వు ఎంపీ ఎందుకైనావు? మీ బాబాయ్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. మీ బాబాయ్ ఎప్పటి నుంచి అవుతున్నాడు? సమితి ప్రెసిడెంట్ అయింది కదా, ఎమ్మెల్సీ అయింది కదా, ఎమ్మెల్యే అయింది కదా. మీ నాయన ఏదైతుందో 89, 91, 96, 98 4 సార్లు లోక్సభ పెడతాను. ఇక్కడ ఎమ్మెల్యే అయింది కదా. ఈయన మళ్ళీ 99లో ఈయన రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేస్తే ఆయన ఎంపీ చేసిండు కదా. నువ్వెందుకు ఏదైతుందో ఆ సీట్ను 2009 తీసుకున్నావు. అటువంటిప్పుడు నీ చెల్లెకి అర్హత లేదా? వివేకానంద రెడ్డి గారు అయితే రాష్ట్రం అంతా ప్రచారం చేయలే కదా. నువ్వు జైల్లో ఉంటే షర్మిలమ్మ గారు ఉప ఎన్నికల్లో 17 ఆంధ్ర, ఒకటి ఇక్కడ ఏమన్నా సురేఖ 18లో 15 గెలవడం కారణము ఓన్లీ షర్మిల గారు కదా, నీ తల్లి కదా. రాష్ట్రం తిరిగింది కదా. నీకోసం చంద్రబాబు గారి పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు జైల్లో ఉన్నావు. పార్టీ డిమ్ అవుతుంది. ఏదో యాక్టివిటీ చేయాలన్నప్పుడు నేను పాదయాత్రకు నీ భార్య తయారు కాలేదే, నీకెవరు తయారు కాలేదు. విజయమని అయితే చేయలేదు కదా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆమె ఓల్డ్ ఏజ్ కదా. సో నీ చెల్లి ఏదైతుందో 3500 కిలోమీటర్లు నీకోసం తిరిగింది. నువ్వు మొన్న ఎన్నికల్లో 2019లో
పొద్దుగాల 10 గంటలకు పోయినావు ఈ నుంచి ఎక్కడికి ఆంధ్రకు ప్రచారానికి, సాయంత్రం 6 గంటల లోపల హైదరాబాద్ చికెన్లో ఉన్నావు కదా, లోటస్ పాండ్లో ఉన్నావు కదా, వాళ్ళు 10 గంటల వరకు తిరిగింది కదా. అటువంటి ఆమెకు నువ్వు ఏదైతుందో ఏం చేస్తానో ఆస్తిలో వాటా ఇవ్వాలి, రాజకీయం ఇవ్వలే. నేను కుటుంబం కోసం కాదు ప్రజల కోసం అన్నట్టు. అంటే ఇవన్నీ ఏదైతుందో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తాను. ఇవన్నీ మైనస్ పాయింట్స్. ఒకటి టోటల్ కరెక్ట్ గవర్నమెంట్ అయింది, లిక్కర్ దాంట్లో కానీ ఇసుక కానీ మట్టి కానీ. అసలు ఎన్నికలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు గుర్తొస్తాయి. శవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ గెలుస్తాడు. 2019లో బాబాయి హత్య కేసుని అడ్డం పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు శవ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అంటే మొన్న ఆయనే గులకరాయితో కొట్టించుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గులకరాయి కొట్టినోడు తెలుగుదేశం వెల్విషర్ కావచ్చు, తెలుగుదేశం అభిమాని కావచ్చు. ఓకే, ఒక గులకరాయితో హత్య జరుగుతుందన్న హత్య కేసు పెడతావన్న దాని మీద నేను హత్య చేయాలనుకుంటే అంటే గులకరాయిది వర్కౌట్ కాలేదు కాబట్టి వేరే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ విజయమ్మ గారు భయపడి ఇక్కడి నుంచి అసలు అమెరికా వెళ్ళిపోయారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. విజయమ్మ గారు భయపడిపోలే, బిడ్డ అక్కడి నుంచి పోటీ చేస్తుంది. కొడుకు బిడ్డ దాంట్లో ఏదైతుందో ఆయన ఆమె కామ్గా ఏదైతుందో ఎక్కడికి పోయింది, యుఎస్లో వాళ్ళ మన్మన్ దగ్గరికి పోయింది. మొన్న పెళ్ళి అయ్యేది కదా రాజాబాబు, రాజారెడ్డి వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా, ఏది రాజశేఖర రెడ్డి గారి తండ్రి పేరు, తాత కాదు ముత్తాత పేరు పెట్టుకున్నాడు అనుకోండి. రాజారెడ్డి ప్లేస్కి పోయింది అనుకుంటే డాలాస్లో ఉన్నారు వాళ్ళు, ఏది షర్మిలమ్మ కూతురు దగ్గర పోయింది. బట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని భయపడే విజయమ్మ గారు అది ప్రతిపక్షాలు చేసే ఆరోపణ కావచ్చు, కానీ విజయమ్మని ఏదో చేసే అవకాశమే లేకుండే. ఆమె ప్రచారం చేయకుండా ఇక్కడ ఉన్నా కూడా డిస్టర్బ్ చేయకపోతుండే. ఆమెను వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేపించినావు, ప్రచారానికి ఎట్లా అడుగుతావు? ఆల్రెడీ రిజైన్ చేయించినావు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ నామినేలు కదా, ఎందుకు చేయించినావు? తో ఇవన్నీ కుటుంబ సమస్యలు. ఒకటి షర్మిలమ్మను అది చేయడం, వాడుకొని వదిలిపెట్టడం, ఆమె ఒక పైరవకారిగా చిత్రించడం, ఆమెకు ఆస్తులు ఇవ్వకపోవడం, తల్లిని ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేయించడం. ఇది టోటల్ సార్. కొందరికి సన్ స్ట్రోక్ ఉంటుంది, ఇతనికి వైఫ్ స్ట్రోక్ అంటారు, భారతి గారి స్ట్రోక్. ఇప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కడప రాజకీయాల్లో కానీ పులివెందుల అసెంబ్లీలో కానీ ఎక్కడ కనిపించడం లేదు. అంతా భారతి గారికి సంబంధించిన వాళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏమంటారు? అవినాష్ రెడ్డి వాళ్ళ మేనత్త కొడుకు, వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళ మేనమామ, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ కుటుంబం ఉండాలంటే భారతీ సామ్రాజ్యమే నడవాలి అక్కడ. రాజశేఖర రెడ్డి సునీత గారు కానీ షర్మిలమ్మ గారు కానీ అడ్రస్ లేకుండా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం లేదంటారా? ఆమె చెప్పింది కదా, షర్మిలమ్మ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు. రిమోట్ అంత ఎక్కడుంది, ఢిల్లీ, ఇక్కడ భారతమ్మ చేతులు ఉందండి. 100% కరెక్ట్ సార్. మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరిని నెలల తరబడి అపాయింట్మెంట్ ఇచ్చినా కలవక, ప్రజలు కలవక, అంతకుముందు 2010 నుంచి పార్టీ పెట్టిన తర్వాత 19 వరకు 360 రోజులు రోడ్ల మీద ఉన్నాడు కదా, జనాలతో ఉన్నాడు కదా. హైదరాబాద్లో కూడా 1000 మందిని కలిసిండు కదా. మరి ముఖ్యమంత్రి అయినాక ఎందుకు వెళ్తాడు? వాళ్ళ నాయన కలిసిండు కదా. పొద్దున్న 4:30కే స్టార్ట్ కదా, ముఖ్యమంత్రి కాకముందు 5 గంటలకు కదా. ప్రజా దర్బారు కదా అన్న. అటువంటిది మంత్రులు ముఖ్యమంత్రులకు లేదు. ఏం చేస్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆఫీసులో ఒకటే దగ్గర ఉంటుంది. ఏది సెక్రటరీ ఏది బోర్డు ఏది అక్కడ గుంటూరులో కట్టాడు కదా క్యాంపు కార్యాలయం, తాడేపల్లి ప్యాలెస్ అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 2 రోజులు ముఖాముఖి కలువని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఓన్లీ ఆన్ ఫోన్. ఏం చేస్తుంటారు మరి? ఎవరిని కలవకుండా ఆయనే మరి అన్ని ఫైల్. ఇప్పుడు ఆమె ఈరోజు పర్ఫెక్ట్ ఫైల్ ఎండార్సింగ్ కానీ, డిస్పోజ్ కానీ, పాలసీ మ్యాటర్ కానీ, ఇక వాళ్ళకి మొత్తం అన్నీ ఆమె చూస్తుంటుంది, ఆమె చదువుతుంటుంది, ఆమె ఏం ఎండార్ చేయాలని చెప్తారు. భారత్ అన్నీ నేర్చుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పర్ఫెక్ట్. ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది, తెలుగు మాట్లాడగలుగుతుంది, గంభీరమైన టోన్ ఆమెది. కంచుకంఠం యాంకర్స్ ఉంటారు కదా టీవీలలో, జగ్గయ్య గారు అంటాం కదా కంచుకంఠం, అట్లా ఏదైతుందో ఇలా పర్ఫెక్ట్. అంటే నేను జైలుకు పోవడం ఖాయమని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి ఈ కేసు 5 ఏళ్ళు అటెండ్ కాలేదు. రేపు ఇవాళ చెప్తుంది కదా,
బెయిల్ రద్దు అయితే జైలు అన్నాడు కదా తిరుపతి బై ఎలక్షన్లో. నేనేదో అమిత్ షా అన్నాడనేదో నేను చూసిన, అది అన్నాడా లేదా, ఈజ్ గోయింగ్ టు ద జైల్. సార్ ఏ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి నిధులకు నువ్వు కేసుకు సంబంధం లేదన్న మొన్న సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కదా, చివాట్లు పెట్టింది కదా. అవినాష్ కుటుంబం పోతుంది జైల్లో, ఖచ్చితంగా ఎవిడెన్సెస్ ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారికి. మొన్న బెయిల్ దొరికింది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ ఈ భారతదేశంలో ఎవరన్నా సిబిఐ వస్తే తప్పించుకొని మొత్తం ప్రతిఘటించిన సంఘటన ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఉందా సార్? ఎక్కడన్నా ఇట్లా రాగానే బండి ఎక్కుతారు కదా సార్. అవును, అటువంటిది తప్పించుకో ఎంత హంగామా చేసింది సార్. దానికి ఎవరు సపోర్టు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక కదా ఇదంతా ప్రజలు గమనించింది కదా. కర్నూలుకి వచ్చింది కదా సార్, హాస్పిటల్ మీరు చూశారు కదా, వేల మంది అది చేసింది కదా. ఎట్లా చేయగలిగినారు? డ్యూ టు నువ్వు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఉన్నావు కనుక నువ్వు సేవ్ చేయగలిగినావు. లేకపోతే అవినాష్ రెడ్డి తండ్రిని పిలిచి అరెస్ట్ చేసింది కదా. అవినాష్ రెడ్డిని ఎందుకు చేయలేకపోయారు? బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నిజంగానే నేను నిర్దోషి అయి ఉంటే అరెస్ట్ కానీ కేసు ప్రాసెస్ అయితే కావాలి కదా. దేవుడు ఉన్నాడు అన్ని ఒక్కరికే దేవుడు ఉన్నాడా? నీ ఒక్కరికే దేవుడు ఉన్నాడా? సో ఇవన్నీ ఏదైతుందో ఆల్ ఆఫ్ ఇంకోటి సరే ఈ భారతదేశ చరిత్రలో ఇండియన్ హిస్టరీలో సార్ ఎవరన్నా స్కూల్స్కు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి దేశంలో రాష్ట్రంలో, స్కూళ్ళకు పార్టీ రంగేసిన ఎవరన్నా? అసలు రైతులకి వాళ్ళ పూర్వీకుల నుంచి నేను ఇది కంప్లీట్ గా ఎవరన్నా వేసారా? లేదు. తిరుపతి కొండపైకి రైలింగ్స్ ఉంటాయి కదా, పైపులు ఉన్న ఫుట్పాత్ అది ఉంటాయి కదా, కొండెక్కుతా ఉంటాయి. రంగులు వేసిన అంటే స్టార్ట్ చేసినాక ఆపించింది కదా. ఇవన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టినాయి, ఎంత కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీ రంగు. అదే ప్రభుత్వము స్కూల్ అవన్నీ చెప్తున్నా కదా. ఈ కలర్లన్నీ 100 కోట్లు ఖర్చు పెట్టింది కదా. 100 కోట్లు మళ్ళీ దాన్ని తీయడానికి అయింది కదా కోర్టు డైరెక్షన్ ప్రకారం. ఇలా అడుగుతున్నా, నువ్వు ఎవడయా? పాస్ బుక్ మీద ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక పాస్ బుక్ రైతుకి ఇస్తే దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఎందుకన్నా? సేమ్ అసలు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఓటరు జగన్మోహన్ రెడ్డి భార్యని ప్రశ్నించారు. మాకు మా పూర్వీకుల దగ్గర నుంచి అనువంశికంగా సంక్రమిస్తున్నటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అసలు? అదే సార్ ఆయన ప్రశ్నించడం కాదు, ఆయన కార్యకర్త ప్రశ్నించిండా, పులివెందుల ప్రశ్నించిండా, వాళ్ళ ఇంటి మనుషులు ప్రశ్నించిండా? సిగ్గుందన్నది. నీ అడ్వైజర్ విధవా బ్రోకర్ ఏదైతుందో ఇటువంటి సలహాలు ఇవ్వడండి. సలహాదారు కదా, అన్నీ ఆయనే కదా. ఫ్యామిలీ మ్యాటర్ ఆయనే చెప్తాడు ప్రెస్కు, గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ ఆయనే చెప్తాడు. ఉప ముఖ్యమంత్రులు 5 6 పెట్టినా అన్నాడు, వాళ్ళది ఈయనే బ్రీఫ్ ఇస్తాడు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఎన్ని 100 కోట్లు అంటే అడ్వైజర్ పని ఏందండి? ఈరోజు పాస్ బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ఏదైనా పట్టాలు పంచినప్పుడు ఆ ఫంక్షన్ ఉంది, ఆ పట్టా ఫంక్షన్ పేపర్ అడ్వర్టైజ్మెంటా బ్యానర్లో ఉంటాయి. బట్ పట్టా సర్టిఫికేట్ మీద కూడా ముఖ్యమంత్రుల ఫోటోలు ఉన్నాయి. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్, ఓన్లీ బ్యానర్, బట్ సర్టిఫికేట్ మీద ప్యూర్లీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది పరిపాలనా పరంగా ఏదైతుందో ఓన్లీ సర్టిఫికేట్ ఉంటుంది. సర్టిఫికేట్ మీద సింబల్ ఉండడానికి వీలేదు. స్కూళ్ళలో, పంచాయతీ ఆఫీసుల్లో చీఫ్ మినిస్టర్ ఫోటో ఎవడు ఉంటే వాళ్ళది పెడతారు, ప్రధానమంత్రి పెడతారు, రాష్ట్రపతి పెడతారు, పూర్వం ఉన్న గాంధీ అటువంటి వాళ్ళది పెడతారు, తర్వాత అంబేద్కర్ లాంటి వాళ్ళే పెడతారు ఫోటోలు. ఇదేంటండి? సిగ్గు లజ్జ లేదండి? అంటే ఇటువంటి ఒక విచిత్రమైన పరిపాలన, ఒక శాడిజం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుల భూములన్నింటినీ కూడా మింగేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బొమ్మని పట్టాదారు పాస్ పుస్తకాల మీద ముద్రించారు. దానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కనుక అమలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు చెందినటువంటి భూమి మీద సర్వ హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ఆ ప్రభుత్వం నెపంతో జగన్మోహన్ రెడ్డి వాటిని భక్షించేస్తాడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు కానీ ఏ యాక్ట్ తెచ్చినా ఆ యాక్ట్ ఒప్పుకోదు, కోర్టులో నిలవది. ఓకే, అతనికి ప్రభుత్వానికి ఏదైతుందో ఒక పట్టా ల్యాండ్ మీద ప్రభుత్వం ఆధీనం చేసుకునే అవకాశం లేదు. ఏదైనా ఒకటి సార్, ఏదైనా పరిశ్రమ కానీ, రోడ్ వైడనింగ్ కానీ, ఎటువంటి ఏదైతుందో ఎక్వైర్ చేస్తారు. ఎక్వైర్ కూడా ముందు మార్కెట్ వాల్యూ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ కంటే, రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే 5 times ఎక్వైర్ చేసి తీయాలి. ఇది చట్టం వచ్చింది దేశం అంతా. చట్టం సపోజ్ 10 లక్షలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే యూ షుడ్ గివ్ ద 50 lakhs
తో ఆ చట్టం ఉంది. అది తప్పు. ఇది ఒకటి ఫోటోలు వేసుకున్నాడు మూర్ఖత్వము, ఇది ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు. నేను ఎందుకంటే ఏ పార్టీకి సంబంధం లేదు, బట్ ఇది ఆ ఫోటో వేసి ఆ ల్యాండ్ అంతా ఆయన ఎక్వైర్ చేసుకుంటాడు, ఆ చట్టం ఏం చేస్తుండ అనేది బ్రిటిష్ చట్టాలే ఉన్నాయి. ల్యాండ్ యాక్ట్ని ఏదైనా చేంజ్ చేస్తుండేమో అక్కడ, చేంజ్ చేయొచ్చు. కానీ అది అధికారాలు ఏదైతుందో ప్రభుత్వానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో చెందాయి. సిస్టమ్స్ కొన్ని ఏదైతుందో లొసుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ధర్నీ చట్టం తెచ్చిండ్రు. ధర్నీదిని ఒకసారి ఒరిజినల్ ఉన్నోడే చేస్తేనే ఓపెన్ అవుతుంది. ముఖ్యమంత్రి కూడా దాన్ని ఏం చేయలేడు. ధర్నీ అది ఒక 2-3%, ఏ చట్టాల్లో కూడా 3-5-10% లొసుకులు ఉంటాయి. అది రెక్టిఫై చేస్తే ధర్నీ అంత బెస్ట్ చట్టం ఇంకోట్లేదు. ఇట్స్ ఎ వెరీ పర్ఫెక్ట్ చట్టం. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు ప్రజలంటే ఏం చెప్తారు సార్? ఈ రోజు అసెంబ్లీ స్థానాలు జిల్లాల వారీగా చూస్తాం. శ్రీకాకుళం 10, విజయనగరం 9, 15 వైజాగ్, 34 అనుకుంటున్నా 27-28 సీట్లకు తగ్గవు కూటమి. దాంట్లో అక్కడ బీజేపీ చేస్తుండ్రు, జనసేన చేస్తుండ్రు కనుక. అంటే ఉత్తరాంధ్రలో కూటమి బలంగా సత్తా చాటబోతున్నారు. 27కు మినిమము 29, 27 నుంచి 30 వరకు కూడా పోవచ్చు. 4 లేకపోతే 7 సీట్లు మాత్రమే 3 జిల్లాలో. ఎవరికి? ఈస్ట్ వెస్ట్లో 19 ఈస్ట్ గోదావరి, 15 వెస్ట్ గోదావరి. 34లో నేను అనుకుంటున్నా 29 సీట్లకు తగ్గాయి కూటమికి. 29. అలాగే గుంటూరు కృష్ణా జిల్లా 17, గుంటూరు 16, ఇది 33లో అక్కడ కూడా 27-28కి తగ్గాయి. ఇప్పుడు నిన్న షాగారు వచ్చిన తర్వాత, మొన్న గుంటూరే రాజధాని అమరావతి అన్న తర్వాత ఏదైతుందో మళ్ళీ ఇప్పుడు అంతా మార్కెట్ డౌన్ అయింది సరౌండింగ్. ఇప్పుడు విజయవాడ బ్రిడ్జ్ దాటితేనే రాజధాని గుంటూరు జిల్లా వస్తుంది. ఆ 2 జిల్లాల ప్రభావం ఈస్ట్ వెస్ట్ ఎప్పుడే కానీ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కానీ, 78లో ఇందిరాగాంధీ కానీ, 83లో టీడీపీ కానీ, ఆ 2 జిల్లాల వచ్చే సీట్ల మీదనే రాష్ట్రం ఉంటుంది. వన్ సైడ్ పోతుంది ఎప్పుడు. అప్పుడు 21 + 19 40 సీట్లు ఉండే. డీలిమిటేషన్లో 6 సీట్లు తగ్గినాయి. ఆ 2 జిల్లాలనే 6 తగ్గినాయి. తో అప్పుడు ఏదైతుందో 36-37 సీట్లు వన్ సైడ్ వస్తుండే. 78 కానీ 83 కానీ, మోర్ దాన్ 33-34. అలాగే ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎట్లయితే కూటమికి 34లో 30 వరకు వస్తాయో, సేమ్ ఈరోజు గుంటూరు అండ్ కృష్ణా జిల్లా 29, ఒక 3-4 సీట్లు, 4-5 సీట్ల కంటే ఎక్కువ వైసీపీకి. అలాగే నెల్లూరు 10, ప్రకాశం 12, 22లో నేను అనుకుంటున్నా ప్రకాశంలో మినిమం 12లో 9 నుంచి 10 కూటమి మనం మాట్లాడేది కూటమి. అక్కడ ఉన్నాయి కదా, జనసేన కూడా ఉంది కదా, బీజేపీ ప్రకాశంలో ఉందా లేదా నాకు ఐడియా తీసుకున్నట్టుంది ప్రకాశం. అలాగే నెల్లూరులో 6 నుంచి 8, 10లో 6 ఇక్కడ, అక్కడ ఏదైతుందో 12లో 9, 15 సీట్లు వస్తాయి 20లో. 15 నుంచి 17. ఇక మిగిలింది మీకు రాయలసీమ 52, చిత్తూరు 14, అనంతపూర్ 14, కర్నూలు 14, 10 సీట్లు కడప. చిత్తూరులో ఎప్పుడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 99 కానీ, 2004 కానీ, 9 కానీ, 14 కానీ, 19 కానీ ఎప్పుడు మెజార్టీ సీట్లు రాలా. అక్కడ రెడ్డి బేస్ ఎక్కువ. అక్కడ నేను అనుకుంటున్న 14లో 6 నుంచి 8 కూటమి, లేకపోతే అక్కడ 6 నుంచి 8 దానికన్నా రావచ్చు. 1-2 సీట్లు వైఎస్ఆర్పీకే ఉండొచ్చు మెజార్టీ. కానీ ఇప్పుడు అలా లేదంటున్నారు. 7 కావచ్చు. ఇద్దరికి 6 తగ్గాయి. ఈసారి అన్ని ఎన్నికల కంటే ఈసారి టీడీపీకి బెటర్ చిత్తూరు ఉంటుంది అనేది నాకుండే ఫీడ్బ్యాక్. అనంతపురంలో నేను అనుకుంటున్న 14లో 9 నుంచి 11. 9 నుంచి 11. కర్నూలు ఏదైతుందో 14లో అదే సేమ్ మన చిత్తూరు. కడప ఏదైతుందో 3 నుంచి 4 సీట్లు కూటమి, 6 నుంచి ఏదైతుందో 7 వైసీపీ. తో ఓవరాల్ నేను అనుకుంటున్నా 125 మినిమం టు 140 దానికి పోవచ్చు. నిన్న అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు గారితో భేటీ అయినటువంటి అమిత్ షా గారు కూడా ఒక సంచలనమైనటువంటి నివేదిక అమిత్ షా గారికి అందజేశారని, ఆ నివేదికలో మనం అమిత్ షా గారు
చంద్రబాబు గారికి ఒక సంచలనమైనటువంటి తనుండే సర్వే ఆ సర్వే ప్రకారంగా కూడా 130 నుంచి 145 స్థానాల కూటమి గెలవబోతుంది అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది సార్. మీరు చెప్పేది కూడా దానికి దగ్గరగా లోక్సభ వచ్చే వరకు ఏదైతుందో 19 నుంచి 21. అంటే అసలు లోక్సభ స్థానాలు 25 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? వైసీపీకి 19 కూటమి. జనసేన 2కు 2 వస్తాయి. ఓకే, నేను అనుకుంటున్నా 3 లేకపోతే 4 సీట్లు దీనికి. ఏది మన బీజేపీకి వచ్చావు. బీజేపీ ఓకే, 3, 4, 3, 2, 5, అదొక 13, 14 దానికి మినిమం 19 to 21. వాళ్ళ కడప క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నేను అనుకుంటున్నా నంద్యాల రావచ్చు 2, అరకు 3, తిరుపతి వైఎస్ఆర్పీకే ఛాన్స్. రాజంపేట కీనుకు వచ్చింది అంటున్నారు. నాకుండా మొన్నటి 2 days బ్యాక్ వరకు ఎడ్జ్ వైఎస్ఆర్పీ. ఓకే, ఇప్పుడు కిరణ్ది కీనుకు వచ్చింది అంటున్నారు. రాజమండ్రి పరిస్థితి? రాజమండ్రి డెఫినెట్ 100%. రాజమండ్రి అండ్ అనకాపల్లి 2 బీజేపీ. ఓకే, ఇక్కడ పురంధేశ్వర్ గారు, అక్కడ మన ఆయన పేరు రమేష్ గారు. అది నెల్లూరు పరిస్థితి, నెల్లూరు ప్రకాశం మర్చిపోయి ఇది కూడా వస్తుంది. నర్సాపూర్ కూడా బీజేపీకి వస్తుంది. ఓకే, 3 ఇంకోటి అక్కడే ఉంది 4, 3 నుంచి 4 సీట్లు బీజేపీ. 6 తీసుకున్నారు కదా. జనసేన 2 తీసుకుంది. 2 100% జనసేన గెలుస్తుంది. 19 నుంచి 21 సీట్లు. ఏ పరిస్థితిలో కానీ 19కి తగ్గకుండా 21 అది. తర్వాత ఇది 125 నుంచి 140 దాకా కూడా పోవచ్చు కూటమి ఎమ్మెల్యేలు. డౌటే లేదు. ఈజీ ఏదైతుందో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇంకోటి అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడై ఒక మొదటి సెషన్ ఉంటాడు కావచ్చు. 5 ఏళ్ళు ఆయన హౌస్ అటెండ్ కాదు. ఓకే, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోతే ఆయన మొదటి సెషన్కి తప్ప ఇంకెప్పుడు అసెంబ్లీకి రారు అంటారా? రారన్నా. రామారావు గారు ఎట్లయితే అది చేసిండో, మన చంద్రబాబు గారు చేసిండో, అంతకుముందు జయలలిత చేసిండో, ఇట్లా చాలా మంది చేశారు. ఓకే, తో హౌస్ ఫేస్ చేయలేడు ఆయన. మరి 5 సంవత్సరాలు ఈయనైతే ఏ విధంగానైతే ప్రతిపక్ష నాయకుల మీద బిహేవియర్ చేశాడు, అది చంద్రబాబు వాళ్ళు కూడా చేశారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎప్పుడు 2014 వచ్చేది. అది ఎవరు చేసిన తప్పు. కానీ ఇప్పుడు తారాస్థాయికి పోతుంది మళ్ళా. దాన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఒకవేళ సార్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కొడతారు సార్. ఏం చేస్తాడు సార్? ఏం చేస్తాడు సార్? అంటే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డిని కొడతారంటారా? అంతేనా సార్? ఏం చేస్తారు సార్? 69లో గోవింద్ సింగ్ బట్టలు చింపారు సార్. తెలంగాణ ప్రజాసభ తరఫున ఎమ్మెల్సీ ఉండే. మీరు హౌస్ రికార్డు చూడండి. ఇక్కడ అసెంబ్లీలో బగ్గిడి గోపాల్ తొక్కిండు సార్. తెలుగుదేశం రెబల్ బగ్గిడి గోపాల్ పొంగనూరు చనికాయండు. తొక్కి నోటు నా కింద పడేసి ఏడా అసెంబ్లీలో తో విలువలు పోయినాయి కదా సార్. సార్ ఒక హౌస్లో ఇది వెరీ ఇంపార్టెంట్. అంబటి రాంబాబు గారిని నేను చాలా నిన్న 3-4 సార్లు ఎవరో పంపితే బాగా నాకు రిజిస్టర్ అయితే లేదు. చూస్తే 4-5 సార్లు ఎటో ఆలోచన నుండి చూశాను. చాలా బాధపడ్డాడు ఆయన అల్లుని స్టేట్మెంట్. ఇంత నీచాతి నీచంగా అది చేస్తున్నది. సిగ్గుందా? నా మిత్రుడు, మంచి మిత్రుడు, చాలా మంచి మిత్రుడు రాంబాబు గారు. ఆయన 3 కూతుర్లు అనుకోండి. 2వ పాపది ప్రాబ్లం వచ్చింది. 3వ పాప అమెరికాలో ఉంది అనుకోండి. 3 బిడ్డలే, 3 డాక్టర్లే. అయితే నీవేం మాట్లాడినవే హౌస్లో లోకేష్ గురించి? సిగ్గు లేదా నీకు? మనిషి వారు అసలు నీకు మాధవరెడ్డి తెలుగుదేశంలో ఎప్పుడు చేరిండు తెలుసా? లోకేష్ ఎప్పుడు పుట్టిండు? 83 ఫిబ్రవరి అనుకుంటా. 83లో ఎవరికి టికెట్ వచ్చింది? భువనగిరిలో బుచ్చిరెడ్డి అని నా మిత్రుడు. మాధవరెడ్డి అప్పుడు సమితి ప్రెసిడెంట్. తెలుగుదేశం రాలేదు, చేరలేదు. ఎప్పుడు చేరిండు? భాస్కర్రావు గారు క్రైసిస్లో చేరిండు. ఆయనకు 85లో మొదటిసారి టీడీపీ టికెట్ వచ్చింది. అప్పుడు 83లో గెలిచింది నరసింహారెడ్డి అని. 78లో ఎమ్మెల్యే గెలిచాడు కాంగ్రెస్ ఆయన నుంచి. చెన్నారెడ్డి గారి ఫాలోవర్. ఆయన సెకండ్ టైం గెలిచిండు. బుచ్చిరెడ్డి అని ఓడిపోయాడు. ఇలా బుచ్చిరెడ్డి కూడా బతుకున్నాడు నా మిత్రుడు. భువనేశ్వర్ గారిది. భువనేశ్వర్ గారు ఏదైతుందో ఆయన లోకేష్ గారి దాని గురించి మీరు ఆవాకులు చేవాకులా. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను ఇదివరకు కూడా ఖండం చేశాను. 9 lakhs పోయింది తెలుగు పాపులాలు. 9 lakhs ఆ సీడీ 14 నిమిషాలు. ఫేస్బుక్లో 14 లక్షల చిల్లర పోయింది. 23 లక్షల జనాలు చూసిండ్రు. 23 lakhs, 22 lakhs చేంజ్. ఏంటండి అసలు పరిచయమే లేదు రామారావు గారికి, చంద్రబాబు గారికి, రామారావు గారి కుటుంబానికి. వీళ్ళైతే వేరే మనుషుల వ్యక్తిత్వ హననం చేయొచ్చు, కానీ వీరిని మాత్రం ఎవరు ఏమనడానికి లేదు. ఇది నీచాతి నీచము. ఇది రాజకీయాలు వాడుకుంటున్నారు.
నా బిడ్డను రక్షిస్తున్నా, డెఫినెట్ నీ బిడ్డ, ఆయన కొడుకున్న బిడ్డను, ఆయన కొడుకు బిడ్డ ఎవరు, మీ అల్లుని కొడుకు బిడ్డ ఎవరు, నీ మనమడు మనమరాళ్ళు, నీకు ఎవరు కొడుకున్నారా? ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నావు నువ్వు, కోట్లాది వస్తున్నావు నువ్వు. ఆ బిడ్డల మనమరాలకే పోవాలి కదా ఆస్తి, నీ కొడుకులు లేరు కదా, పోగ తీసుకుపోతావా మీదికి? నువ్వు భార్య మీదికి ఏమన్నా తీసుకుపోతావా? అక్కడ ఏమన్నా బుక్ చేసుకుంటారు, అది ఉంది కదా, రేపు నెల్లూరుకి వెళ్ళిపోయి బీర చేస్తుండ్రు కదా, అంత మనుషులు కూడా ఫోన్లలో మాట్లాడుతుండ్రు కదా. నీవు మాట్లాడినప్పుడు మాధవరెడ్డి ఇష్యూ, భువనేశ్వర్ గారిది, మన లోకేష్ గారిది మాట్లాడినప్పుడు నీకు లేదా? తప్పనిపించలేదా? రాజకీయాలు విలువలు పోయినాయండి. అందుకోసం నేను అనేది ఏంటంటే, ఇది 69 70లో జరిగింది గోవింద్ సింగ్, 83లో బగ్గిడి గోపాల్ జరిగింది. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్ నాకు. సో ఎవరు కొట్టే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డిని? ఎవరైనా కొట్టచ్చు సార్. సార్ జోగి రమేష్ ఉన్నాడు సార్, ఏమనొద్దు, నాకు చాలామంది గౌడ్లు, వేలాది మంది మిత్రులు ఉన్నారు నాకు తెలంగాణ పత్రం హైదరాబాద్లో. అసలు ఆ జిల్లాలో ఆ కమ్యూనిటీకి ఎంత పర్సెంటేజ్ సార్ గౌడ్ కమ్యూనిటీ? కాపు యాదవే కదా, గౌడ్ కంటే ఎక్కువ కదా. ఎక్కడ? కృష్ణా జిల్లాలో. మంత్రి ఎందుకు ఇచ్చిందండి? చంద్రబాబు ఇంటి మీదకి దానికి పోయింది కదా సార్. ఓకే, దానికోసమే మంత్రి ఇచ్చారంటారా? అంతే, రేపు పదవి కోసం ఎవరైనా చేస్తారు. రేణుకా చౌదరికి ఎట్లా దొరికిందండి? మున్సిపల్గా రాజ్యసభ ఎట్టించిండు రామారావు గారు, చెప్పు ఒట్టి కొట్టింది. 84 ఆగస్టు క్రైసిస్లో రామారావు గారు, నేను అనుకుంటున్నా ఆగస్టు 15 ఏంటంటే సెప్టెంబర్ 1కు ఢిల్లీ రామ్లీలా మైదానంలో మీటింగ్ అయింది. 84 2కు ఒక మద్రాసు పెట్రోల్ పోసుకొని చనిపోయిండు కోయంబత్తూరులో ఒక తెలుగుదేశం అభిమాని. 3కా 4కో ఇక్కడికి వచ్చిండు. సెప్టెంబర్ 3 or 4 ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీ. ఆమె అప్పుడు ఫస్ట్ ఎంటర్ అయింది రేణుకా చౌదరి. తెలుగుదేశం లేదు, సంబంధం లేదు, ఆమెను ఎవరు గుర్తుపట్టరు. ఆమెకు రివర్ వాల్ లైసెన్స్ ఉండే కావచ్చు. శ్రీధర్ రెడ్డి అని ఇప్పుడు చనిపోయాడు, తెలంగాణ ఉద్యమకారుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉండే, నా మిత్రుడు, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే. అది ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ 68లో పోటీ చేసి ఓడిపోయాడు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ 52 ఓట్లతో వచ్చింది. దాని తర్వాత యూనివర్సిటీ ఎలక్షన్ దగ్గర తో అతని కారులో, ఆమె కారు అనుకుంటా, ఆయన ఫియట్, ఈయన కారు ఆయన కారులో అప్పుడైంది. ఇక్కడ ఒక భాస్కరరావు గారు మీటింగ్ పెట్టాడు, ఎక్కడ? ఎమ్మెల్యే ఆదర్శ్ నగర్లో. చెప్పేసిందండి వచ్చి లాన్లో చెప్పేసింది. ఆమెను చేజింగ్ చేస్తే పోలీస్ వ్యాన్లో తీసుకుపోయాడు. దాంతో క్లిక్ అయిపోయింది. మున్సిపల్ వార్డు మెంబర్ చేసిండు ఫస్ట్, తర్వాత రాజ్యసభ చేసిండు. రేణుకా చౌదరి ఎట్లయింది? ఓన్లీ చెప్పు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారిని పోతాడు కొట్టేసి మొత్తం ఆంగిలాగా తిప్పేస్తాడు. ఓకే, ఏం చేస్తాడో చెప్తున్నా. ఎవరైనా ఆయన శిక్ష? స్పీకర్, ఓన్లీ హౌస్. అవి బయటకు వచ్చే అవకాశం కూడా లేదంటారు. తప్పైందంటాడు, బయటకు వస్తుంది. నేను ఆవేశంలో ఆయన అన్పార్లమెంటరీ మాట్లాడితే నాకు ఆవేశం వచ్చింది, నేను పోయినా. క్షమించమంటాడు, స్పీకర్ క్షమించాడు. కేసు ఏమన్నా అవుతుందా? ఏమవుతుంది సార్? సార్, జయలలిత గారిని ప్రతిపక్ష నాయకులుగా ఉంటే చీర ఎగ్గింది కదా సార్. హౌస్ దాంతో హౌస్ బైకాట్ చేసింది కదా సార్. ఆమె ముఖ్యమంత్రి అయింది, శపథం తీసుకుంది కదా సార్. అప్పటికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కొంగువటి ఎక్కిండాలే సార్. అది మయసాబ్ ఏదో ఉంది కదా సార్. పాండవ మన పాండవులు ఉంటారు కదా సార్, మన పంచపాండవులకు మన ద్రౌపది వస్త్రాపహరణం చేస్తారు, కృష్ణుడు అది చేస్తారు చూడండి. మనం సినిమాలు చూసిన, పుస్తకాలు చదవలేదు. తో ఏం చేస్తాడో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి భరించలేడు. 5 ఏళ్ళు హౌస్కి పోడు. అయితే బిడ్డల దగ్గరికి పోతాడా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడా? ఇప్పుడు ఏదైతుందో భారతి ఆయన ముచ్చట్లు పెట్టుకుంటే మీరే చెప్తున్నారు కదా, ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఈ ఓడిపోతే ఈ దఫాలో ఇక జైలుకే అంటే మీరే చెప్తున్నారు కదా. లేదు, జైలు కంటే నేను పోతాను సార్. నేను అనుకుంటున్నా సార్, ఆ కేసులో నాకున్న జ్ఞానంలో ఇదివరకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయనకు సపోర్టర్ అనుకున్నాను. ఫైన్ పడుతుంది అంతేనా? అల్లిబిల్లి కంపెనీలు ఉన్నాయి కదా, ఇది ఓన్లీ ఫైన్. ఓకే, ఏది ఐటీది అవుతుందో ఈ షూట్ కేసు కంపెనీలు ఉంటాయి కదా, జైలుకు పోడు. బెయిల్ రద్దు అయితే జైలుకు పోతాడు. ఫైనల్ కేసులో జైలుకు పోడు అనేది నాకు ఉండే విశ్వాసం. ఓకే, ఓన్లీ ఫైన్. మరి ఇప్పుడు అంటే బెయిల్ మీద బయట అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జైలుకు పోతారు. ఓకే సార్, అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఆయన ఓడిపోతే, ఆయన బెయిల్ రద్దు అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్ ఛాన్స్ ఉందండి. డెఫినెట్
మోడీ గారి మీద ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కేసు ట్రయల్ పోవాలి కదా, సాక్షుల మీద ప్రభావితం చేస్తాడు కదా. కేంద్రంలో చంద్రబాబు గారు క్యాబినెట్లో జాయిన్ అవుతారు కదా మళ్ళీ 100%. ఇక్కడ బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో జాయిన్ అవుతారు కదా, అవుతారా కదా. పోయినసారి అయింది కదా నామ అంటే ఆయన పేరెంటి సుజనా చౌదరి వీళ్ళు అయింది కదా, మంత్రులు అయ్యారు కదా, అవుతారు కదా. అలా అయినప్పుడు డెఫినెట్గా దే విల్ అది చేస్తారు. ఓకే, ఖచ్చితంగా కేసు ఏం కాకపోతే కాదు. అంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోదీ బెయిలు రద్దు అయితే జైలు పోవడం ఖాయము. ఓకే సార్, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వచ్చింది నరేంద్ర మోదీ. కానీ ఇప్పుడు మాత్రం నరేంద్ర మోదీ గారు ఏ పరిస్థితిలో ఈరోజు చంద్రబాబును పిలిపించుకొని అలయన్స్ అవుతున్నారు. రిజల్ట్ వస్తుంది. రేపు కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలన్నప్పుడు, అమెండ్మెంట్ చేయాలన్నప్పుడు 2/3 ఉండాలి, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. ఓకే, అండ్ మెజార్టీ 50% స్టేట్స్ దాన్ని రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. 29 అంటే 15 రాష్ట్రాలు వాళ్ళకు ఉంది బీజేపీ వల్ల, కొన్ని మిత్రపక్షాలని. కానీ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 కావాలి. ఓకే, కనుక ఇవన్నీ రేపు చంద్రబాబు సపోర్ట్ చేసినాక ఇది తీసుకుంటాడు. చట్టంలో ఉన్నదే చేయమంటాడు. కేసు ట్రయల్ ఫాస్ట్ అప్ అవుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది కదా. మరి రాజ్యసభలో ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఎంపీల బలం ఉంది కదా, ఏం ఫరక్ పడదు సార్. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపోజ్ చేస్తాడు? చంద్రబాబు చేసిండు, అవసరం లేకుండా కలవకుండా చేయలేదు కదా, చేయడు. ఓకే, అయినా వాళ్ళు అంటే జైలుకి వెళ్ళేందుకు సిద్ధమైన అవుతాడు. కానీ సార్ రాజ్యాంగ సవరణ ఇప్పుడు బాగా ఇష్యూ అవుతుంది తెలంగాణలో. SC STస్ని వాళ్ళు టచ్ చేయరు. బ్రిటిష్లు ఉన్న చట్టాలు ఇప్పుడు నెంబర్ ఆఫ్ చట్టాలన్నీ బ్రిటిషే. కొన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇబ్బందులు అవుతున్నాయి, అటువంటి కొన్ని చేంజ్ చేస్తారు. వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు కదా మోడీ గారు కానీ షా గారు కానీ, వీఆర్ గోయింగ్ టు ద అమెండ్మెంట్ బట్ నాట్ ఫర్ రిజర్వేషన్. ఓకే, దాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ కోసం వాడుకుంటుంది, తప్పులేదు. నేను పాలిటిషియన్ కాదు, నేను పాలిటిక్స్ ఉంటే అదే చెప్తాను. కాంగ్రెస్ మాట్లాడేది కూడా తప్పు అని చెప్పను. ఎప్పుడైతే అపోజిషన్లు ఉంటారో ప్రచారం చేయవలసిందే. ప్రజలను ప్రభావితం చేయాలంటే ఏదో ఇష్యూ చేయాలి కదా. బట్ SC ST రిజర్వేషన్ టచ్ చేయరు. ఓకే, డన్, సూపర్. సార్, ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే లోకేష్ గారిని ఓడించేందుకు సర్వశక్తులు వద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి లోకేష్ గారు భారీ మెజారిటీతో అక్కడ గెలవబోతున్నారని, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ పిఠాపురంలో కూడా భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారని, అలాగే బాలకృష్ణ గారు చంద్రబాబు గారు కూడా భారీ మెజార్టీతో ఈసారి గెలవబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మీ నేను అనుకుంటున్నా 50,000కు తగ్గదండి. పిఠాపురం కూడా పిఠాపురంలో 91,000 కాపుస్ ఏమున్నాయి, 1 సైడ్ వస్తాయి. ముద్రగడ్డ ఇస్ నథింగ్. ముద్రగడ్డ నాకు మంచి వారంటే గౌరవం. ఓకే, తెలుగుదేశం పోయి తెలుగుదేశం చేరి ఇటు వైఎస్ఆర్ పార్టీలో వచ్చి రాజశేఖర్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి దీక్షలనే అప్పుడు పార్టీ పెట్టిన వెంటనే విజయవాడ దీక్షలో ఆయన ఉన్నాడు. నేను కూడా ఉన్న డ్యాన్స్ మీద ఏది ఆ కృష్ణానది కాడ పెట్టాం ఫస్ట్ దీక్ష అదే. తో మళ్ళీ డిఫర్ అయ్యి తెలుగుదేశం పోయి మళ్ళీ 99లో తెలుగుదేశం పోయి తో క్రెడిబిలిటీ పోయింది. ఆయనకి క్రెడిబిలిటీ పోయింది. ఆయన చెప్తే ఓట్లు పడే పరిస్థితి లేదు. 50,000కు తగ్గది. లోకేష్ గారిది 50,000 తగ్గది. నేను ఆ నియోజకవర్గం తిరిగి చెప్తున్నాను. ఇది మొన్న విజయవాడ పోయి అక్కడ కొంతమంది మిత్రులు డిలిమిటేషన్లో ధర్మారావు గారు రిప్రజెంట్ చేసిండు. వేమూరు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు కొన్ని కలిసాయి. నేను లోకేష్ గారు కూడా ఆ కుటుంబం అంటే ధర్మారావు గారు అని ఎక్స్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ స్పీకర్, ఆ ప్రాంతము ఆ నియోజకవర్గం తెలుసున్న వ్యక్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ఇద్దరం కలిసి వైజాగ్లో 15 నిమిషాలు మాట్లాడాను లోకేష్ గారితో. ఈయన ఊర్ల పేరుతో సాపితే ఈసారి 50,000కు తగ్గదు సార్. అక్కడ 50,000. అలాగే బాలకృష్ణ గారిది నాకు హిందూపూర్ ఐడియా లేదు సార్. హిందూపూర్ నేను 50,000 వస్తుంది అనుకోను కానీ బట్ గెలవడం అనేది ఖాయం. కుప్పం కూడా 50,000కు తగ్గదు సార్, మోర్ దాన్ దట్. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది అక్కడ. రిమోట్ కాన్స్టిట్యున్సీ ఎంతో డెవలప్మెంట్ జరిగింది. లోకల్ బాడీని కౌంట్ చేయొద్దు సార్. జయలలిత లోకల్ బాడీ పోటీ చేయలేదు సార్, బైకాట్ చేసింది. కరుణానిధి చీఫ్ మినిస్టర్ ఉంటే, తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. మాయావతి యూపీలో బైకాట్ చేసింది, ములాయం వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఉంటే, అఖిలేష్ ఉంటే, తర్వాత గెలిచింది. 87లో 300 సంథింగ్లు 1096 మండలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ మహిళలకు ఇచ్చి, అలాగే మీకు 87 వరకు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎట్లుందో ఒక బలైన వర్గాల వార్డు మెంబర్ అయ్యే అవకాశం లేదు, రిజర్వేషన్ లేదు, ఒక మహిళ లేదు, ఒక
సర్పంచ్ అయ్యే అవకాశం లేదు, సమితి ప్రెసిడెంట్ లేదు, జడ్పీ చైర్మన్ లేదు. అలాగే ఒక వార్డు మెంబర్ మున్సిపల్ కానీ అలాగే చైర్మన్ కానీ అవకాశం లేదు. 87లో 1300 సమితిలు 1096 చేసి బలైన వర్గాలకు రిజర్వేషన్ చేసిండు, మహిళలకు చేసిండు. అటువంటిది స్వీప్ చేసిండు. 1096 ఎంపీపీలో మోర్ దాన్ 950 గెలిచాడు. రిజర్వేషన్ చేసి 950 ఎంపీపీలు గెలిచాడు. జిల్లా పరిషత్తులు మ్యాక్సిమం గెలిచాడు. మున్సిపల్ కార్పొరేషన్స్ 90% గెలిచాడు. మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ కాదు. 89 వచ్చే వరకు ఆయన ఓడిపోయిండు. కల్వకుర్తిలో ఓడిపోయింది కదా. 34 ఉన్న లోకసభ 2 లోక్సభ వచ్చినాయి. కాంగ్రెస్ కు 6 ఉంటే 39 లోక్సభ వచ్చినాయి. 183 అసెంబ్లీ వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది రెండోసారి. ఏమైంది రిజల్ట్? 90% మండల వ్యవస్థ తెచ్చి బీసీలకు మహిళలకు రిజర్వేషన్ చేసి స్వాతంత్రం. దాని తర్వాతనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చిండు కేంద్రంలో. అప్పటి వరకు లేదు. బలైన వర్గాలకు సర్పంచ్ కానీ, గ్రామంలో వార్డు మెంబర్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ. తో ఆయన ఓడిపోయింది కదా సార్. లోకల్ బాడీది ఎఫెక్ట్ ఉండదు. ఓకే. పులివెందులు కూడా నేను అనుకుంటున్నా ఇట్ విల్ క్రాస్ మోర్ దాన్ 50,000-60,000. అంటే అసలు ఈసారి పులివెందుల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వైనాట్ పులివెందుల అంటూ కూటమి టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అనడము ఖాయము. ఇది స్పైసీ కోసము, సోషల్ మీడియా కోసము, పేపర్ కాయదాని కోసము, ఇది ఒక టెంపో కోసం, వాతావరణం కోసం, కార్యకర్తల ఉత్సాహం కోసం చెప్తారు. కానీ ఈ విల్ 50,000 కంటే పైనే మెజార్టీతో గెలుస్తాడు. ఓకే. అంటే అసలు సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కదా. కొంత ప్రతిఘటన ఉంటుంది సార్ దాన్ని. బట్ అల్టిమేట్ బీటెక్ రవి కూడా నాకు మంచి మిత్రుడు, ఎమ్మెల్సీ ఉండే. బట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా. ఎంపీ కూడా షర్మిలి గారు ఓటు ప్యాటర్న్ పెరుగుతుంది. కాంగ్రెస్ 1% వచ్చింది, 5-6 రావచ్చు. షర్మిలి గారు గెలిచే అవకాశం ఉంది సార్. ఇండివిజువల్ లోక్సభ అయితే షర్మిలి గారు వాక్ ద రేస్ కంబైండ్ వస్తున్నాయి కనుక పోలింగ్ పోయినప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీ ఒకటేసారి ఓటేస్తారు. ఒక 5-10 సెకండ్లు కంప్లీట్ ఎమ్మెల్యేకి ఒక ఓటేసి ఎంపీకి ఓటేసే సంఘటన చాలా కష్టం, అరుదు. ఒక 20-30 వేల ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీకి డిఫరెన్స్ వస్తుంది. ఒక 2 లక్షల ఓట్లు మాత్రమే వస్తాయి. కానీ కాన్స్టిట్యున్సీలో 70-70 వేల ఓట్లు ఆమెకి ఎట్లా రావాలి? 4 లక్షల ఓట్లు కావాలి గెలవాలంటే కష్టం. డిపాజిట్ కూడా నేను అనుకుంటున్నా చాలా కష్టంగా వస్తుంది. 16% డిపాజిట్ రావాలంటే. సార్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరో 6 రోజుల్లో. తెలంగాణలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అంటే ఎవరికి ఎన్ని ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది, బీఆర్ఎస్ థర్డ్కు పోయింది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కోనప్ప మాజీ ఎమ్మెల్యే కానీ, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆమె ఓ లేడీ ఉందేమో రేఖ ఆమె, తర్వాత ఇంకొక బోత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత బైసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ మాజీ మంత్రి అండ్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళంతా బీఆర్ఎస్లో ఉండే. వీళ్ళంతా చేరారు. సెకండ్ థర్డ్ గ్రేడ్ లీడర్ చేరుతుండు. కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది. అక్కడ క్యాండిడేట్ ఏందో గడ్డం నగేష్ అని లోకసభ సభ్యుడు ఉండే, వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే, ఈయన ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. తో ముగ్గురు గోండా. కానీ కాంగ్రెస్ లేడీ ఎవరైతే ఆ టీచర్ ఉందో ఈ తొడుం దెబ్బ అంటే గోండుల లంబాడి ఇష్యూలో బాగా అగ్రెసివ్ లంబాడాస్ను వ్యతిరేకం చేసింది. అట్లనే ఆతనం సక్కు ఎమ్మెల్యే ఉండే ఆశోబాద్, కాంగ్రెస్ నుంచి ఎన్నికైంది అనుకుంటా. అతను కూడా ఏదైతుందో బాగా అగ్రెసివ్గా తొడుం దెబ్బకు సపోర్ట్ చేసిండు. అక్కడ గోండ్స్ ఎక్కువ, 7 సెగ్మెంట్లు, లంబాడస్ తక్కువ. పర్సంటేజ్ ఎంత అనేది నాకు ఐడియా లేదు, ఫిగర్స్ లేవు నా దగ్గర, నేను ప్రిపేర్గా లేను దాని మీద. తో లంబాడాస్ వన్ సైడ్గా ఏదైతుందో ఇప్పుడు నగేష్కి వేస్తుండ్రు గోల్డ్ అయినా కూడా. ఎందుకంటే ఈయన ఎప్పుడు నోరు విడిచి ఏదైతుందో మాట్లాడే నోరు జారడు, ఆయన పనిందో ఆయన చేసుకుని వెళ్ళాడు. లంబాడా వన్ సైడ్ మోర్ దాన్ 75-80% టు ఓట్ టు ద బీజేపీ క్యాండిడేట్ అయిన ఇతనికి. అలాగే బీజేపీ 4 ఎమ్మెల్యేలు ఉండడం కూడా అక్కడ బలం. ఒకటి సిర్పూర్, ఒకటి బైసా, ఒకటి నిర్మల్ అండ్ ఆదిలాబాద్. నేను మీకు ఫోన్ చూపెడతా. దాదాపు నిన్న ఇటు కాంగ్రెస్ నాయకులతోటి ఇటు బీజేపీ నాయకులతో అందరితో మాట్లాడాను. మెయిన్ ఇంపార్టెంట్ పేర్లు ఎందుకు అనుకోండి, మాట్లాడితే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా బీజేపీ కూడా నేను చేసినప్పుడు నాకు చాలా సంబంధం, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ అంత తక్కువైంది. నేను ఆదిలాబాదు 10 కాన్స్టిట్యున్సీలో కార్నర్ టు కార్నర్ నేను బాగా నాకు టచ్ ఉన్నవాడిని.
చాలాసార్లు చాలా ఎన్నికల్లో తిరిగిన వాడిని. వి హనుమంతరావు రథం ప్రోగ్రాం 89 మార్చిలో దాదాపు 10 రోజులు చెప్పా పెట్టినాం మేము. సో అక్కడ నాయకులతోటి పాత తరము మిడిల్ తర్వాత కింది ఇప్పటి తరం కూడా నాకు బాగా సంబంధాలు. మాట్లాడినప్పుడు బీజేపీ ఎడ్జ్ ఉండే, బట్ క్లోజ్ కాంగ్రెస్కి వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటే అది బీజేపీకే ఎడ్జ్ ఉన్నది మొన్నటి వరకు అంటే. కరీంనగర్ బీజేపీ ఎడ్జ్, క్లారిటీ ఎడ్జ్. నిజామాబాద్ ఎడ్జ్, నిజామాబాద్ కూడా బీజేపీ రాబోతుంది. 3. నువ్వు చేవెళ్ళ ఎడ్జ్, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు. మల్కాజ్గిరి ఎడ్జ్, ఈటల రాజేందర్ గారు 5. కిషన్ రెడ్డిదే మంత్రి అయిన తర్వాత వాళ్ళ బీజేపీ నాయకులు కావచ్చు, ఏబీపీ కావచ్చు, మిలిటెంట్స్ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళను పనులు కానీ టైం ఇవ్వడం కానీ వాళ్ళ రెస్పెక్ట్లో కానీ కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఓడిపోతాడని వాళ్ళే చెప్తున్నారు. దాంట్లో కూడా నాకు వందలాది మిత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా మంచి మిత్రుడు, మంత్రి అయినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాము, ఢిల్లీలో కానీ అమెరికాలో కానీ. ఈజ్ ఎ నైస్ ఫెలో. బట్ ఎందుకో మరి వాళ్ళ కార్యకర్తలే ఓడిపోతారంటున్నారు. సో బట్ ఎడ్జ్ మాత్రం వెరీ కీన్కి వచ్చింది. ఎటైనా జరగచ్చు. నాగేందర్ డ్రైవ్, ప్రిస్టేజ్ ఆఫ్ సీఎం, పోల్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఆయన సిట్టింగ్ సీట్ అది. మొన్న రాజీనామా ఇచ్చే వరకు ఆయన ఎంపీ కదా, డిసెంబర్ వరకు. తర్వాత ఫైట్ జైరాబాద్, షెట్కర్ అండ్ బీబీ పాటిల్, ఇది 3వసారి ఆయన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ 2 సార్లు గెలిచాడు. రఘునందన్ ఇస్ ఫైట్ అండ్ మహబూబ్ నగర్ ఫైట్. మహబూబ్ నగర్ కూడా ఎడ్జ్ ఉండే, జస్ట్ మొన్నటి వరకు ఎడ్జ్, ఒక 5 రోజుల కింద వరకు. మొన్న ఈవినింగ్ చూసిన వరకు అది ఈజ్ క్లోజ్కి వచ్చింది, నెక్ టు నెక్ వచ్చింది. అది కూడా సీఎం గారు ప్రిస్టేజ్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా కాబట్టి ఎక్కువ పర్యటన చేసిండు. 5 సార్లు 6 సార్లు పోయింది అంటున్నాడు ఆ నియోజకవర్గ పరిధిలో. ఏ నియోజకవర్గానికి అంత పోలే. నేను అనుకుంటున్నా చాలా మొండివాడు, ప్రతిదాన్ని బాగా చేశాడు. తర్వాత మక్తల్ పోయినసారి బీజేపీ ఎవరైతే చేశారో ఈమెకే డికే అరుణ గారే, అతను కాంగ్రెస్లో చేరడము, జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ చేరడము. ఆమెకు టికెట్ వస్తేనే వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకోవాలి కదా, చేసుకోలేకపోయింది. నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ జలంధర్ రెడ్డి ఎవరో ఆయన కాంగ్రెస్లో చేరిండు, జితేందర్ రెడ్డి బీజేపీ చేరిండు. తో ఆమెకి ఏదైతుందో అప్పర్ హ్యాండ్ ఉన్నది ఓవర్ కాన్ఫిడెన్స్లో. తో ఇప్పుడు నెక్ టు నెక్ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోకపోతే ఇక్కడ ప్రాపర్గా చేసే పవర్ ఉంది, కసి ఉంది. ఓవర్ జిల్లా ప్రెస్టేజ్, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్లకు ఉన్నా కూడా లిమిటెడ్ పరిధిలో పెట్టగలుగుతారు, పార్టీ కానీ వాళ్ళు కానీ. అరుణ గారు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది నాకుండే సమాచారం. కానీ రియాలిటీ గ్రౌండ్ మాత్రం 5th నాడు చూసినప్పుడు ఏదైతుందో పలు సర్వే డిపార్ట్మెంట్స్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్సా, సెంట్రల్ ఇంటెలిజెన్సా, పార్టీ కొంతమంది నాయకులతో మాట్లాడి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్, నాకు కూడా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, 16-17 మందితో మాట్లాడాను. వాళ్ళ పేర్లు చెప్పలేను. చాలా అగ్ర నాయకులతో కూడా పలు పార్టీలో, కొందరు బీఆర్ఎస్లో ఉన్నారు, టీడీపీలో పలు పదవులు అనుభవించి. తో నెక్ టు నెక్ అని అంటున్నారు. ఓవరాల్గా ఈ 5 నేను అనుకుంటున్నా 6కు తగ్గకపోవచ్చు బీజేపీ. 6 నుంచి 8 భారతీయ జనతా పార్టీ, 8, 6, 9. అలాగే 8 నుంచి 10 కాంగ్రెస్. క్లారిటీ కాంగ్రెస్ గెలిచేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి అండ్ నాగర్ కర్నూలు. తో 8 కాంగ్రెస్ పార్టీ, 8 నుంచి 10, ఇది 6 నుంచి 8. ఒకటి ఎంఐఎం, ఒకే ఒక సీటు, అది బీజేపీ గెలవచ్చు. అయితే కాంగ్రెస్కి అయితే నేను ఛాన్స్ లేదనుకుంటున్నా మీదకు. దెర్ ఇస్ నో ఛాన్స్. బీసీ నాయకునికి మంచి ఆయనకి ఇచ్చారు. కానీ మొన్ననే ఇండిపెండెంట్ ఇచ్చి ఓడిపోయాడు నీలం మధు. తో అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్కి ఒకటే గెలిచే అవకాశం, సీట్ ఏదైతే 0 to 1 అయ్యే అవకాశం ఓన్లీ మీదకుంది. ఎందుకుందంటే గజ్వెల్ 50,000 పైన ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీ, మాజీ ముఖ్యమంత్రి. సిద్దిపేట్ more than 75 ఎక్స్పోర్ట్ చేస్తున్నారు హరీష్ రావు. 1,90,000 ఇట్లా వచ్చింది. తర్వాత దుబ్బాక, ప్రభాకర్ రెడ్డి. ఈ 3 సెగ్మెంట్లు ఏదైతుందో 2 lakhs ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 160 to 2 lakhs.
ఇక్కడ ఈ మెజార్టీ వస్తే గెలిచే అవకాశం, ఇక్కడ మెజార్టీ తగ్గిందనుకోండి బీజేపీ వస్తుందని బాగా. కాంగ్రెస్ మాత్రం థర్డ్ ఉంటుంది. అక్కడ గెలిస్తే బీఆర్ఎస్కి ఒక మెదకు, లేకపోతే 0. ఓకే, అంటే ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదంటారు. 6 నుంచి 8 బీజేపీ, 8 నుంచి 10 కాంగ్రెస్, 8 తగ్గకపోవచ్చు, ఇది 6 తగ్గకపోవచ్చు. ఒకటి ఎంఐఎం. సార్ ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ గారికి మాధవీలత గట్టి పోటీ ఇవ్వబోతుంది. సార్ నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్, నేను ఓటర్ లిస్టుకు పోలేదు, చూడాలంటే ఒక నిమిషం పని, నాకు ఓపిక లేదు సార్. ఎవరో నేను 17 లక్షల పైన ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ మీద, 11 లక్షల ముస్లిమ్స్, 6 లక్షల పైన హిందూస్ అనేది నేను ఎక్కడో చూశాను. అవును సార్. మళ్ళీ ఒక దాంట్లో మొన్న ఏదో 21 lakhs చూశాను. 21 lakhsలో 12.5 చిల్లరేమో 8 చిల్లరేదో హిందూ అని. ఏది కరెక్టో చెప్పలేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఏది చూసినా more than 50% ఇస్ అ ముస్లిమ్స్. ఎగ్జాక్ట్లీ. తో అది వన్ సైడ్ ఉంటుంది. ఇస్లాం ఖతరా అంటారు. 84లో మొదటిసారిగా వీళ్ళ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ లోకసభకు పోటీ చేసిండు. ప్రభాకర్ రెడ్డి అని హౌసింగ్ బోర్డు చైర్మన్ టీడీపీ 84 డిసెంబర్ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత. హనుమంతరావు గారు కూడా ఎమ్మెల్సీ 86 వరకు ఛాన్స్ ఉన్నా లోక్సభ చేసిండు. రాజీవ్ గాంధీ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు హనుమంతరావు గారికి. కానీ సెకండ్ ఎవరైనరు టీడీపీ. అప్పుడు చేవెళ్ళ ఇవన్నీ ఉండే, రూరల్ ఉండే. 30,000తో మాత్రమే గెలిచాడు. 84 గెలిచిండు, 89 మెజార్టీ, మళ్ళీ 91 ఎక్కువ మెజార్టీ, మళ్ళీ 96, 98, 99 అనుకుంటా. 2004లో మొదటిసారిగా అసదుద్దీన్ ఓవైసీ గారు స్టార్ట్ అయ్యారు. 2004, 2009, 14, 19 ఇది 5వ పోటీ చేస్తున్నాడు. అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు more than 60%. 11 lakhs 17 అయితేనేమో 11, 6.5. సపోజ్ 21 అయితేనేమో 12, 8 చిల్లర. అంటే more than 63-64% ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి కనుక ఇస్లాం ఖతరా అంటారు కనుక అది ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుంది. ఇదంతా మీడియా సృష్టి మాత్రమే. ఏ పరిస్థితిలో బీజేపీ గెలవదు అక్కడ. ఓకే సార్, ఫైనల్గా అసలు కేంద్రంలో ఎన్డీఏకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? ఫైనల్గా అసలు కేంద్రంలో ఎవరు అధికారాన్ని ఫామ్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇండివిజువల్ వితౌట్ ఎనీ 50%, 290 నుంచి 310 స్థానాల వరకు బీజేపీ. 290 to 310. ఓకే, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా 2014 కానీ 19 రాలే. ఈసారి వచ్చే అవకాశం ఉందా? 55 సీట్లు రావాలనుకుంటా. 543 అంటే 55. ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం వచ్చి మ్యాక్సిమం ఎంత లిబరల్ వేసినా కూడా ఇట్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ 80 సీట్లు మాత్రమే. కనుచూపు మేరలో కూడా ఇండియా కూటమి 200, 210, 220 కంటే ఎక్కువ. 200 లోపలనే, బిలో 200. వీళ్ళ ఎలీస్ ఇంకా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, అవి ఒక 40, 350 దానికి టచ్ అవుతుంది. 350, 360, నాట్ 400. వాళ్ళ కూటమి అంతా కలిపి ఎలీస్ కలిపి 400, 400 అని చెప్తున్నారు. బట్ 400 కాదు, 360, 370 వరకు పోవచ్చు. బీజేపీ 290 to 310 డెఫినెట్. థర్డ్ టైం గోయింగ్ టు ద రాజ్యాంగ సవరణ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని చట్టాల్లో ఏదైతే లొసుకులు ఉన్నాయో, కొన్ని ఎన్ని ఇబ్బంది ఏదైతుందో, ప్రొలాంగ్ అవుతున్నాయో, డిలే ప్రాసెస్ అవుతున్నాయో, ఆ చట్టాలను ఒక విప్లవాత్మకమైన మార్పులు బీజేపీ రాబోయే రోజుల్లో తేవబోతుంది. నాకుండే సమాచారము అథెంటిక్గా చెప్పగలుగుతున్నా, రాజ్యాంగ సవరణ చేయలేరు. ఎవ్రీ ఇయర్ 10 yearకే చేసిండ్రు. 50 ఏళ్ళ డీలిమిటేషన్ అయింది, 67 అయింది, 77 అయింది. 77 తర్వాత ఎప్పుడైంది? 2009లో అయింది. 23, 32 సంవత్సరాల తర్వాత అయింది. బట్ రిజర్వేషన్ అనేది టచ్ చేయరు. దళితులు, గిరిజనులకు ఏదైతుందో రిజర్వేషన్ పోదు. దాన్ని టచ్ చేస్తే ఈ దేశము అగ్నిగుండం అయిపోతుంది. 20% ఓట్లు దళితులు, గిరిజనులు కలిస్తే ఈ దేశాన్ని రావణ కష్టమవుతుంది. నక్సలిజము ప్రతి రాష్ట్రాల్లో వస్తుంది. నక్సలిజము పెరుగుతుంది. ఇప్పుడున్న దానికంటే 10 అంతలు అవుతుంది రిజర్వేషన్ గిట్ట.
రద్దు చేస్తే తీసేస్తే ఓకే. చేయగలుగుతారు. చట్టం 2/3 చేయగలుగుతారు. 50% స్టేట్స్ రాటిఫై చేస్తాయి 15 రాష్ట్రాలు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే దేశమంతా కనుక దీన్ని టచ్ చేయరు, వాళ్ళకి అవసరం లేదు. దీన్ని ప్రతిపక్షంలో బీజేపీ యూజ్ చేసుకుంటుంది ఓట్ల కోసం. ఈ రోజు ఏదైతుందో ఇది పెద్ద స్లోగన్ అయిపోయింది, పెద్ద బ్యానర్ అయిపోయింది. ప్రతి మీటింగ్లో ఈ ధర్నాలు గిర్నాలు చేస్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఇది జరిగే అగ్నిగుండం అయిపోతుంది. అందుకోసం రిజర్వేషన్కు టచ్ కాదు. ఇది 100% నేను చెప్పగలుగుతా. రేపు రాబోయే రోజులు చూస్తాం మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.